హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఇంగ్లీష్ పెడగాజీకి ఒక స్మాల్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రం చూద్దాం. సో మీరు కనుక మన ఛానల్ రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు వచ్చేసి మనం పెడగాజీలో జస్ట్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు 2 క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ హ్యాస్ ది స్టేటస్ ఆఫ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ఇంగ్లీష్ యొక్క స్టేటస్ ఏంటి? ఫస్ట్ లాంగ్వేజా, సెకండ్ లాంగ్వేజా, థర్డ్ లాంగ్వేజా, ఆల్ ది అబవ్? సో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, ఆల్ ది అబవ్ అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మన ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి మనం మదర్ టంగ్ తీసుకుంటాం, మన స్టేట్స్లో తెలుగు స్టేట్స్లో అయితే సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ తీసుకుంటాము, థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్గా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్ అని అనుకుంటారు, కానీ కాదు. మన ఇండియాలో ఇంగ్లీష్ యొక్క స్టేటస్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్, గుర్తుపెట్టుకోండి. సో ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సీటెడ్ గురించి మాట్లాడేటప్పుడు, లాంగ్వేజెస్ గురించి మాట్లాడేటప్పుడు మన స్టేట్ని కన్సిడర్ చేయొద్దు. అంటే ఇండియాలో ఇంగ్లీష్ని ఎలా కన్సిడర్ చేస్తారు, సిబిఎస్ఈ స్కూల్స్ ఇదంతా కూడా సెంట్రల్ సిలబస్. సో ఇంగ్లీష్ని ఎలా కన్సిడర్ చేస్తారు, హిందీని ఎలా కన్సిడర్ చేస్తారు? సో ఇండియా లెవెల్ ఆలోచించాలి, మన స్టేట్ లెవెల్ ఆలోచించొద్దు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇంకో కొంచెం ఎక్స్టెండ్ చేసామనుకోండి. ఇంగ్లీష్ హ్యాస్ ద స్టేటస్ ఆఫ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు NCF 2005. సో NCF 2005 ప్రకారంగా మన ఇండియాలో ఇంగ్లీష్ యొక్క స్టేటస్ ఏంటి అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్. ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ లాంగ్వేజ్. మన NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ఏదైతే ఉందో NCF 2005 ప్రకారంగా మన ఇండియాలో ఇంగ్లీష్ యొక్క స్టేటస్ ఏంటి అంటే అదొక గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్. హోల్ వరల్డ్ని కనెక్ట్ చేసే లాంగ్వేజ్ ఏది అంటే మన ఇంగ్లీష్. సో NCF 2005లో మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ ఇండియాలో ఇంగ్లీష్ హ్యాస్ ద స్టేటస్ ఆఫ్ ఇన్ ఇండియా అంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్, కానీ అకార్డింగ్ టు NCF 2005 అని అడిగితే మాత్రం ఆన్సర్ వచ్చేసి గ్లోబల్ లాంగ్వేజ్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ అనేవి అంటే కరెక్ట్ ఆన్సర్ దేనిపైన బేస్ అయి ఉంటుందంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంగ్లీష్ అనేది మన ఇండియాలో సెకండ్ లాంగ్వేజ్ అని అన్నాను కాబట్టి ఇక్కడ కూడా మీరు సెకండ్ లాంగ్వేజ్ టిక్ చేసే ఆన్సర్ అనేది తప్పు అవుతుంది. సో ఎప్పుడైనా సరే ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్స్ని మైండ్లో పెట్టుకొని దాన్ని బేస్గా తీసుకొని కరెక్ట్ ఆన్సర్ ఏదో టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అనే కాదు, ప్రతి లాంగ్వేజ్లో కూడా అంతే. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిందీ హ్యాజ్ అ స్టేట్ ఆఫ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో హిందీ యొక్క స్టేటస్ ఏంటి? ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్, అఫీషియల్ అసోసియేటివ్ లాంగ్వేజ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అఫీషియల్ అసోసియేటివ్ లాంగ్వేజ్. హిందీని మన ఇండియాలో అఫీషియల్గా అసోసియేటివ్ లాంగ్వేజ్గా వాళ్ళు డిసైడ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఫోర్త్ ఆప్షన్ లేదనుకోండి, ఇక్కడ ఆల్ ది అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్, వేరేది ఏదైనా ఆప్షన్ ఉందనుకోండి, ఎప్పుడైతే అఫీషియల్ అసోసియేటివ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఉండదో అప్పుడు ఆన్సర్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్గా వెళ్తుంది. సో ఎప్పుడైతే మనకి థర్డ్ ఆప్షన్ కూడా ఉండదో అప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ లాంగ్వేజ్కి బదులు మదర్ టంగ్ లేదంటే నేటివ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్స్ కనపడితే ఆన్సర్ వచ్చేసి నేటివ్ లాంగ్వేజ్ ఆర్ ఎల్స్ మదర్ టంగ్. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో హిందీ యొక్క స్టేటస్ ఏంటి అంటే ఆప్షన్స్లో కనుక అఫీషియల్ అసోసియేటివ్ లాంగ్వేజ్ ఉంటే అది మన కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఇన్ కేస్ అఫీషియల్ అసోసియేటివ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ లేకపోతే ఆన్సర్ వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ కూడా లేకపోతే ఫస్ట్ లాంగ్వేజ్. ఫస్ట్ లాంగ్వేజ్కి బదులు వాళ్ళు మదర్ టంగ్, నేటివ్ లాంగ్వేజ్ అని కూడా ఇస్తూ ఉంటారు. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ ప్రకారంగా ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగా మనం కరెక్ట్ ఆన్సర్ ఏదో
టిక్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడితే ఈ లాంగ్వేజ్ అనే వర్డ్ని లాటిన్ నుంచి డ్రైవ్ చేయడం జరిగింది. సో అదేంటంటే లింగ్వా యొక్క మీనింగ్ ఏంటి అంటే టంగ్ అని అర్థం. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో కానీ మ్యాథ్స్లో కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ వర్డ్స్ అనేవి మనం దిస్ వర్డ్ ఈజ్ డ్రైవ్ ఫ్రమ్ లాటిన్ అని చూస్తూ ఉంటాం. ఎందుకు ప్రతిసారి మనం లాటిన్ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాము అంటే, ఇప్పుడు మన ఇండియా తీసుకోండి, మన ఇండియా యొక్క మదర్ టంగ్ స్టార్టింగ్లో ఏముంటుండే సాంస్క్రిట్ నుంచి వచ్చిన లాంగ్వేజెసే మన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇవన్నీ కూడా సాంస్క్రిట్ నుంచి డ్రైవ్ చేయడం జరిగింది. ఇన్ ద సేమ్ వే యూరోపియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా మదర్ టంగ్ ఏంటి అంటే మన లాటిన్. యూరోపియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా లాటిన్ నుంచి డ్రైవ్ చేయడం జరిగింది. సో అందుకని మనం ఎక్కువగా ఇంగ్లీష్లో లాటిన్, దిస్ వర్డ్ ఈజ్ డ్రైవ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇది లాటిన్ అనే వర్డ్ చూడడానికి మెయిన్ రీజన్, ఎక్కువగా చూడడానికి అది మెయిన్ రీజన్. సో ఇప్పుడు మనం లాంగ్వేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ ఈజ్ డైనమిక్. ఇది స్టాటిక్ కాదు. లాంగ్వేజ్ అనేది, భాష అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గురించి మాట్లాడితే మనం డిక్షనరీలో చాలా వర్డ్స్ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటాయి, కొన్ని వర్డ్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఏవైతే వర్డ్స్ మనం రిమూవ్ చేస్తూ ఉంటామో ఆ వర్డ్స్ని మనం ఆర్కైక్ వర్డ్స్ అని అంటూ ఉంటాం. సో ఏవైతే మన డైలీ లైఫ్లో సిచ్యువేషన్స్ని బట్టి మనం యూస్ చెయ్యమో అలాంటి వర్డ్స్ని ఎవ్రీ ఇయర్ డిక్షనరీ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. సిచ్యువేషన్స్ పైన బేస్ అయి ఎవ్రీ ఇయర్ చాలా వర్డ్స్ డిక్షనరీలో యాడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫీ తీసుకోండి, సెల్ఫీ స్టిక్ తీసుకోండి. ఈ సెల్ఫీ కానీ సెల్ఫీ స్టిక్ కానీ ప్రీవియస్ ఇయర్స్లో లేకుండే, పాస్ట్లో లేకుండే, ఈ మధ్య డిక్షనరీలో యాడ్ చేయడం జరిగింది. ఎందుకు? మన డైలీ లైఫ్లో చేంజెస్ రావడం వల్ల. సో దీన్ని బేస్ చేసుకొని డిక్షనరీలో చాలా వర్డ్స్ యాడ్ చేస్తూ ఉంటారు, చాలా వర్డ్స్ రిమూవ్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి? లాంగ్వేజ్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం డైనమిక్ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్. లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనం స్కిల్స్ గురించి మాట్లాడితే మనకు 2 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఒకటి ఇన్బోర్న్, ఇన్నేట్ స్కిల్స్. ఇన్బోర్న్నే మనం ఇన్నేట్ స్కిల్స్ అంటూ ఉంటాం. సెకండ్ వన్ వచ్చేసి అక్వైర్డ్ స్కిల్స్. ఇప్పుడు ఇన్బోర్న్ స్కిల్స్ అంటే ఏంటి, ఇన్నేట్ స్కిల్స్ అంటే ఏంటి? పుట్టుకతో మనలో ఉన్న స్కిల్స్ అని అర్థం. ఇప్పుడు బ్రీతింగ్ కానివ్వండి, స్లీపింగ్ కానివ్వండి, ఆకలి అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకేంటి? ఇన్బోర్న్ స్కిల్స్, ఇన్నేట్ స్కిల్స్. అవి మనం భూమిపైకి వచ్చిన తర్వాత స్పెషల్గా ఏం నేర్చుకోలేదు, రైట్? అక్వైర్డ్ స్కిల్స్ ఏంటి అంటే స్విమ్మింగ్ చేయడం, డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనం పుట్టుకతో ఇన్బోర్న్గా మనకు రాలేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి మనం డ్రైవింగ్ నేర్చుకుంటాము, స్విమ్మింగ్ నేర్చుకుంటాము, ఇవన్నీ నేర్చుకుంటాం. ఇవన్నీ ఏంటి? అక్వైర్డ్ స్కిల్స్, వచ్చిన తర్వాత నేర్చుకునే స్కిల్స్. లాంగ్వేజ్ కూడా ఒక అక్వైర్డ్ స్కిల్స్. పుట్టుకతో మనకి లాంగ్వేజ్ రాదు, వచ్చిన తర్వాత లాంగ్వేజ్ని ఇమిటేషన్ ద్వారా మన చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో దానిపైన బేస్ చేసుకొని మనం లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాము. లాంగ్వేజ్ అనేది ఒక అక్వైర్డ్ స్కిల్, ఇన్బోర్న్ లేదంటే ఇన్నేట్ స్కిల్ కాదు. నెక్స్ట్, యూనిక్ పొజిషన్ ఆఫ్ హ్యూమన్స్. ఏ యానిమల్స్కి లేనివి, ఏ జీవులకి లేనివి ఒక స్పెషల్ క్యారెక్టర్ మనిషికున్న క్యారెక్టర్ ఏంటి అంటే మాట్లాడడం. లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది హ్యూమన్ బీయింగ్స్ యొక్క యూనిక్ పొజిషన్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. ఈ వర్డ్ మీరు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఆర్బిట్రరీ అంటే ఫ్రీ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ తీసుకోండి, బాయ్ తీసుకోండి. ఈ 2 వర్డ్స్లో కూడా బిఓ సిమిలర్గా ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, అంతే. కానీ బాక్స్ అంటే టోటల్ మీనింగ్ వేరే ఉంటుంది, బాయ్ అంటే టోటల్ మీనింగ్ వేరే ఉంటుంది. సో జస్ట్ ఒకటే వర్డ్ కదా, ఒకటే లెటర్ కదా డిఫరెన్స్ అని చెప్పి మీనింగ్స్లో మనకి ఎలాంటి సిమిలారిటీస్ కనిపించవు. ఆర్బిట్రరీ అంటే లాంగ్వేజ్ అనేది ఎలా అయినా ఉండొచ్చు, ఏ వర్డ్కి ఏ మీనింగ్ అయినా ఉండొచ్చు. అంటే లాంగ్వేజ్ అనేది ఫ్రీ అని అర్థం. సో ఇది లాంగ్వేజ్ యొక్క వన్ మోర్ క్యారెక్టర్.
సో ఇప్పుడు లాంగ్వేజ్ గురించి మాట్లాడితే, లాంగ్వేజ్ యొక్క రోల్ గురించి మాట్లాడితే, లాంగ్వేజ్ అనేది ఒక సొసైటీని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు పాస్ట్ మన యాన్సెస్టర్స్ గురించి మాట్లాడితే వాళ్ళేంటి, ఎర్లీ మ్యాన్ గురించి మాట్లాడితే వాళ్ళేంటి, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కనెక్షన్ ఉండేది కాదు. సో వాళ్ళు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయలేదు. ఎప్పుడైతే ఒక మనిషికి ఇంకో మనిషి యొక్క అవసరం పడిందో వాళ్ళు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో అక్కడి నుంచి మనకి లాంగ్వేజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో లాంగ్వేజ్ ఏంటి అంటే సొసైటీని ఫామ్ చేస్తుంది. సొసైటీ ఫామ్ చేస్తుందంటే ఒక నలుగురు మనుషుని కనెక్ట్ చేస్తుంది అని అర్థం. ఈ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే క్యారీస్ సివిలైజేషన్. రామాయణం కానివ్వండి, మహాభారతం కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చదువుతున్నాము, ఇవన్నీ మనం చూస్తున్నామంటే మీనింగ్ ఏంటి, లాంగ్వేజ్ ఉండడం వల్లనే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము, చదువుతున్నాము అని అర్థం. రిచువల్స్, క్యారీస్ రిచువల్స్. మన పెద్దలు ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పండుగకి ఏం చేశారు, ఎలా చేశారు, ఒక పండుగని ఎలా జరుపుకున్నారు, ఇవన్నీ కూడా మనకి ఎలా వచ్చాయంటే లాంగ్వేజ్ ద్వారానే వచ్చాయి. లాంగ్వేజ్ ఉంది కాబట్టే ఆ రిచువల్స్ని మనం క్యారీ చేయగలుగుతున్నాం, ఆ కల్చర్ని మనం క్యారీ చేయగలుగుతున్నాం, ఆ ట్రెడిషన్స్ని మనం క్యారీ చేయగలుగుతున్నాం. సో ఒక లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన యాన్సిస్టర్స్ ఏవైతే చేశారో ఆ ట్రెడిషన్స్ అన్నీ కూడా మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నాము అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ లాంగ్వేజ్. సో అది లాంగ్వేజ్కి ఉన్న ఇంపార్టెన్స్. సో ఇది ఒక జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో నెక్స్ట్ క్లాస్ నుంచి టాపిక్ వైజ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే నేను ఏవైతే క్లాసెస్ చెప్తూ ఉంటానో నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా ఏమైనా డౌట్స్ అడగాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నన్ను ఫాలో అయ్యి డౌట్స్ అనేవి అడగొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.